ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పతనం వర్షాలతో పాడైపోతున్న ఉల్లిని ఎలాగైనా అమ్మేయాలి అనుకున్న కర్నూలు మార్కెట్ అధికారులకి జనమే షాక్ ఇచ్చారు. రండి బాబు రండి, తక్కువ ధరకే ఉల్లి అని అధికారులు చేసిన ప్రచారం కాస్త బిడిసి కొట్టింది. మార్కెట్కి క్యూ కట్టిన జనం ఉల్లి బస్తాలు ఎత్తికెళ్లిపోవడం షాక్ ఇచ్చింది. ఇంతకీ కర్నూలు మార్కెట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం. కర్నూలు మార్కెట్లో విచిత్ర పరిస్థితి. మార్కెట్ అధికారుల ప్లాన్ రివర్స్. ఉల్లి బస్తాల కోసం ఎగబడ్డ జనం, సెక్యూరిటీకి తప్పని తిప్పలు. ఇదిగో ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ చూడండి. ఏమనిపిస్తుంది? ఏముంది, జనం ఉల్లి బస్తాలు తీసుకుపోతున్నారు. అవును, తీసుకెళ్తోంది కరెక్టే, కానీ కొనుగోలు చేసి మాత్రం కాదు, కొనకుండానే ఎత్తుకెళ్లిపోయారు. కర్నూలు మార్కెట్ లో చోటు చేసుకున్న ఈ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ధర భారీగా పతనమైంది. ఎంతలా అంటే కిలో 30 పైసలకు పడిపోయింది. అప్రమత్తమైన ఏపీ సర్కార్ రైతుల నుంచి క్వింటా ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేసి స్టాక్ పెట్టేసింది. అయితే ధర పతనం వర్షాలు పడుతుండటంతో మార్కెట్లోని ఉల్లి కుళ్ళిపోతోంది. దీంతో కర్నూలు సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, హోల్సేల్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించేందుకు నిర్ణయించి జోరుగా ప్రచారం చేశారు. అంతే, అధికారుల ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఉల్లి బస్తాల కోసం జనం తెగ ఎగబడ్డారు. మార్కెట్లోకి తోసుకొని వచ్చిన స్థానికులు ఎవరికి వారు ఉల్లి బస్తాలను దొరికిన కాడికి ఎత్తుకెళ్లడం షాక్ ఇచ్చింది. అయితే అలర్ట్ అయిన మార్కెట్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా జనం పట్టించుకోలేదు. మార్కెట్లోని ఉల్లి బస్తాలను బైకులపై, ఆటోలపై వేసుకుని వెళ్లిపోయారు స్థానికులు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కిలో 6 రూపాయలు పలికిన ఉల్లి ఇప్పుడు 30 పైసలకు పడిపోయింది. దీంతో రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ద్వారా క్వింటా 1200 రూపాయల మద్దతు ధరతో ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లితో కర్నూలు మార్కెట్ అంతా నిండిపోయింది. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని మళ్లీ వేలం ద్వారా వచ్చిన కాడికి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కానీ ఇటీవలే వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి తడిసిపోయి పాడైపోతోంది. కుళ్ళిపోతున్న సరుకును తక్కువ ధరకు అమ్మైనా అధికారులు కొంత సొమ్ము చేసుకోవాలనుకోగా ఆ మాత్రం కూడా చెల్లించకుండానే జనం ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది.